డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము సింధు జలాల ఒప్పందం గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, 1960 సెప్టెంబర్ 19th నాడు ఈ సింధు జలాల ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 22nd 2025 నాడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్ అనే ప్రాంతంపై ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులైన 28 మంది భారతీయులను చంపడం జరిగింది. అదేవిధంగా దీనికి ప్రతిగా భారతదేశం మే 7th నాడు 2025 మే 7th నాడు ఆపరేషన్ సింధూర్ అనే సైనిక చర్య చేపట్టి పాకిస్తాన్లోని ఉగ్రవాద కార్యాలయాలపై దాడులు చేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, అసలు ఈ సింధు జలాల ఒప్పందం అంటేమి, దాన్ని చేసుకున్న వ్యక్తులు ఎవరు, ప్రజెంట్ దాని పొజిషన్ అనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. డియర్ స్టూడెంట్స్, లెసన్ స్టార్ట్ చేద్దాం. సింధు జలాల ఒప్పందం. ఈ సింధు జలాల ఒప్పందం అనేది 1960 సెప్టెంబర్ 19th నాడు కరాచీలో జరిగింది. ఇండియా నుంచి జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా అయూబ్ ఖాన్ పాకిస్తాన్ అధ్యక్షుడు, వీరి మధ్య ఒప్పందం చేసింది మాత్రం వరల్డ్ బ్యాంక్. ఓకేనా డియర్ స్టూడెంట్స్, ఇది మనకు సింధు జలాల ఒప్పందం కరాచీలో జరిగింది 1960 సెప్టెంబర్ 19th నాడు. ఓకేనా, దీని ద్వారా మనకు ఇందులో ముఖ్యాంశాలు చూసుకుంటే ఫస్ట్ మనకు 1948లో భారతదేశం సింధు ప్రాంతంలోని కొన్ని నదులను ఆపేయడం జరిగింది. ఈ నదులను ఆపడం వల్ల పాకిస్తాన్ వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేయడం జరిగింది 1948లో. అయితే ఈ ఐక్యరాజ్య సమితి ఫిర్యాదు మీదకు ఇండియా అండ్ పాకిస్తాన్లకు ఐక్యరాజ్య సమితి ఒక సూచన చేసింది. ఎవరైనా మధ్యవర్తి ఉంటే ఈ సింధు జలాల ఒప్పందాన్ని మీరు చేసుకోవచ్చని చెప్తే అప్పుడు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిగా 1960 సెప్టెంబర్ 19th నాడు కరాచీలో జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా అర్షద్ అయూబ్ ఖాన్ అనే వ్యక్తుల మధ్య ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క మధ్యవర్తిత్వంలో సింధు జలాల ఒప్పందం 1960 సెప్టెంబర్ 19th నాడు ఏర్పాటైంది, లేదా ఒప్పందంపై సంతకాలు చేశారు. డియర్ స్టూడెంట్స్, ఈ సింధు జలాల ఒప్పందంలో ముఖ్యమైన అంశాలు మనకి చెప్తా. అయితే ఒక మ్యాప్ ద్వారా మీకు చెప్తా. ఈ మ్యాప్ ఏమంటే సింధు నదిపై మనకు ఈ ఒప్పందం ఏ విధంగా వాళ్ళు ఈ నదులను డివైడ్ చేసిన విషయం చెప్తా. మ్యాప్ వేస్తా. రఫ్గా మ్యాప్ అనుకుందాం. అయితే మొత్తం ఈ సింధు నదిపై ఉన్న నదులను 2 భాగాలు డివైడ్ చేస్తారు. పశ్చిమ నదులు ప్లస్ తూర్పు నదులు. పశ్చిమంగా ప్రవహించే నదులు ఆ నదులు మొత్తం పాకిస్తాన్కు ఎక్కువ వాటిస్తారు. తూర్పున ప్రవహించే నదులకు ఇండియాకి ఎక్కువ వాటిస్తారు. చూద్దాం వాటా అది ఎట్లుండో చూద్దాం మనం. ఇక ఫస్ట్ ఏమో మొత్తము పశ్చిమ నదులు. ఈ పశ్చిమ నదుల్లో సింధు, జీలం, చినాబ్ ఇవి పాకిస్తాన్కు. తర్వాత తూర్పు నదులు ఈ తూర్పు నదుల్లో మనకు ముఖ్యమైన నదులు చూసుకుంటే తూర్పున రావి, బియాస్, సట్లెజ్. రావి నది, బియాస్ నది, సట్లెజ్ నది. ఈ 3 నదులు ఇండియాకు. ఓకేనా, చూద్దాం మ్యాప్ జరుగుద్దాం ఫస్ట్. ఇది సింధు నది. తర్వాత మనకు జీలం నదికి కిందికి వస్తుంది. జీలం నది, అదే దీని కింద మనకు ఈ ఏరియా నుంచి చినాబ్ నది. తర్వాత మనకు
ఇండియాకి వచ్చిన నదిలే ఇది ఒకటి రావి నది ఉంటుంది, రావి నది. అదేవిధంగా దీని కింద బియాస్ నది, దీని కింద సట్లెజ్ నది. ఇవి రఫ్గా మనకు ఇండియా పాకిస్తాన్కు డివైడ్ చేసిన నదులు. సింధు, జీలం, అదేవిధంగా మనకు చినాబ్ నది. సింధు, జీలం, చినాబ్ నది పాకిస్తాన్కు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఈ నదీ పరివాహక ప్రాంతంలో 80% నీరు పాకిస్తాన్కు, అదేవిధంగా 20% నీరు ఇండియాకు. ఓకేనా? 80% నీరు పాకిస్తాన్కి ఇచ్చింది, ఇందులో 20% నీరు ఇండియాకి ఇచ్చింది. అంటే ఇందులో నీటిలో జల ప్రాజెక్టు కట్టుకోవడం కానీ, ఓకేనా, జల విద్యుత్ కానీ, వ్యవసాయం కానీ, తాగునీటికి కానీ, సాగునీటికి కానీ ఇండియా 20% నీళ్లను ఇందులోకి తీసుకోవచ్చు. ఓకేనా? ఈ పశ్చిమంలో కేటాయించిన పాకిస్తాన్ నుంచి. అదేవిధంగా ఈ మూడు నదుల నుంచి 80% ఇండియాకు, 20% పాకిస్తాన్కు. ఈ విధంగా డివైడ్ చేస్తూ వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఇండియాకు ప్లస్ పాకిస్తాన్కు ఈ 6 భాగాలు చేసి, ఈ పశ్చిమం వైపు ఒకవైపు, తూర్పు వైపు ఒక డివైడ్ చేసి వాటాలు పంచడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, అయితే మనకు మొన్న అంటే April 22, 2025 నాడు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ అనే ప్రాంతంపై టెర్రరిస్టులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 28 మెంబర్స్ ఇండియన్ చనిపోవడం జరిగింది. అదేవిధంగా 20 మంది గాయపడ్డారు. అయితే దీన్ని బేస్ చేసుకొని ఇండియన్ గవర్నమెంట్ సింధు నది జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. డియర్ స్టూడెంట్స్, ఈ సస్పెండ్ చేయడం వల్ల పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ అతలకుతమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థికంగా చాలా కుంగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడ్డది. అంటే పాకిస్తాన్ యొక్క జీడిపిలో ఈ వ్యవసాయం యొక్క వాటా 23% ఉంటాయని చెప్తారు. పాకిస్తాన్ జీడిపిలో ఈ వ్యవసాయ రంగం వాటా 23% వరకు ఉంటుంది. కాబట్టి ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని భారతదేశం సస్పెండ్ చేయడం వల్ల పాకిస్తాన్కు నీటి కొరత విపరీతంగా ఏర్పడి పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.